ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని, మన ప్రభు అయిన యేసయ్య కృపలో అనుదినము నూతనమైన వాగ్దానముతో మనందరము సంతోషిస్తున్నాము కదా, ఆనందిస్తున్నాము కదా. అనుదినం వాగ్దానంలో సత్యమును తెలుసుకొని నీతిలో జీవిస్తున్నట్టు ప్రతి బిడ్డకు కూడా మరి ఒక మాట దేవుడు ఈరోజు మనకు నేర్పిస్తున్నాడు. మనం ఏ విధంగా భూమి మీద జీవించాలని, బ్రతకాలని, భయము భక్తి కలిగి ఉండాలని ప్రభు మళ్ళీ హెచ్చరిక చేస్తుండగా, ప్రభు ఈరోజు మనలందరినీ ప్రేమించి మనకిచ్చినట్టు వాగ్దానము కీర్తన గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనం. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. భయము భక్తి కలిగి యెహోవాను సేవించాలి. యెహోవాను ఎలా సేవించాలో? మనము ఆయనలో ఉండి మన ఆత్మ ఆయనకు అర్పించుకొని ఆయనతోనే మాట్లాడుతూ ఆయన్నే స్తుతిస్తూ ఆయనకే ఘనత మహిమ ప్రభావం కలిగినట్టుగా మనము లోకములో అన్ని విషయాలు కూడా దూరంగా ఉండి దేవునికి భయపడి గడగడ వణుకుచు ఆయనలో ఉన్నట్లయితే మనము ఏం పొందుకోగలమండి? సంతోషాన్ని పొందుకుంటాం. ఆమేన్. కాబట్టి ఈ లోకములో భయము భక్తి కలిగి గడగడ వణుకుచు దేవుని నామములో ఎవరైతే ఆయన చిత్తాన్ని నెరవేర్చుకుంటూ నడుచుకుంటూ వారి జీవితాన్ని కొనసాగుకుంటున్నారో వారందరూ పరలోకములో సంతోషిస్తారు. వారందరూ పరలోకములో దేవుని ప్రక్కలో కూర్చుంటారు. వారందరూ దేవుని యొక్క ప్రియమైన బిడ్డలుగా అక్కడ పిలువబడతాడు. అప్పుడు నా కోసము శ్రమలు బాధలు పొందిన బిడ్డలారా, ఈరోజు మీరు సంతోషించండి, ఆనందించండి అని మన యేసయ్య వారందరినీ పిలువబడిన గొప్ప దేవుడు. ఆయన పిలుస్తాడు. కాబట్టి ఈరోజు మన తండ్రి మనలందరినీ కూడా ఎలా మనం ఆయన భయము భక్తి కలిగి జీవించాలంటే, ప్రార్థన యందు కృతజ్ఞత గలవారై ఆయన నిత్యము స్తుతించుతూ ఘనపరుస్తూ మహింపరుచుకుంటూ మెలకుగా ఉండి ఆయన్ను స్తుతించుకోమని ప్రార్థించేవారుగా మనం ఉండాలి, మెలకుగా ఉండాలి. అయితే ప్రభు చెబుతున్నాడు కదా, ఆయన చిత్తములో ఆయన కృపలో మెలకుగా ఉండాలంటే ప్రభు సన్నిధిలో ఆయన నామములో మనం జీవించిన బిడ్డలు కాబట్టి యెహోవా యందే భయభక్తులు కలిగి వణుకుచూ ఉన్నవారు మెలకుగా ఆయన కృతజ్ఞత ప్రార్థన కలవారై తాను తగ్గించుకొని క్రీస్తును హెచ్చింపువారుగా ఉంటున్నారు. దేవునికి స్తోత్రం. అంతేకాకుండా మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమైన కార్యములు చేయుటకు మీ దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఇలాంటి తండ్రి మన మధ్యలో ఉండి మనల్ని అందరినీ ప్రేమించి ఆయన కృపను ఆయన మహిమిచ్చని చెబుతున్న గొప్ప దేవుని బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృప చింగల తండ్రి పరిశుద్ధుడా, ఈ లోకములో మేమందరం కూడా తండ్రి భయము భక్తి కలిగి గడగడ వణకుచు నీ నామమును ప్రార్థించుచు మెలకుగా నా ప్రభువా కృతజ్ఞత గల వారమైన నా ప్రభువా నీకే మహిమ ఘనత ప్రభావం కలిగినట్టుగా జీవించటానికి బ్రతకటానికి ప్రతి బిడ్డకు ఆలోచన కలిగించే స్వామి, ఇన్ని దినములు నా ప్రభువా మమ్మల్ని క్షమించి మమ్మల్ని వాడుకుంటున్న రీతిని బట్టి మీకే ఘనత కలగాలని మహిమ కలగాలని ప్రభువా ఇప్పుడైనా సరే ఈ సమయంలో అయినా తండ్రి మీ నామాన్ని తండ్రి మెలకుగా ఉండి గడగడ వణుకుచు ఏ బిడ్డలైతేనైనా ఉత్తమమైన ప్రతి కార్యములను చేయుటకును నేను కృపా శక్తములను మీకు అనుగ్రహించేవాడును, ప్రతి కార్యములు ఘనముగా చేయవాడును నేనే అంటున్నావు ప్రభు. మీరే ప్రతి కుటుంబంలో ప్రతి కార్యములను తండ్రి ఏ కార్యములు వారి బిడ్డలకు తండ్రి జరగలేదో ఆ కార్యములు నీవే జరిపించమని, వారి కుటుంబంలో ఆనందం సంతోషం కలుగు చేయమని మీరు చెప్పిన మాట ప్రకారం భయము భక్తి గల కుటుంబంలో తండ్రి వర్ధిల్లాలని ప్రభు, మీ నామములోని మీ చిత్తములో వర్ధిల్లాలని కలువరి ప్రేమ అనుదినము ప్రార్థించున్నాను. ప్రతి కుటుంబం ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.